వస్తాడని చెప్పి సండే స్కూల్ కథలలాగా నీ పిల్లలకు చెబుతా ఉంటే యేసు తానే దగ్గరకు వచ్చి తల్లి బిడ్డల మధ్యలో ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. భార్యాభర్తలుగా క్రొత్తగా దాంపత్య జీవితం మొదలు పెట్టారు. మారు మనసు పొందిన వాళ్ళే, రక్షింపబడిన వాళ్ళే, దేవుని సన్నిధిలోనికి క్రొత్తగా వస్తున్న విశ్వాసులే. కానీ తినటానికి ఏమి లేదు. లేకపోయినప్పుడు ఎందుకు అనవసరంగా మారు మనసు పొందామా? అబద్ధాలు ఆడితే మాకు కడుపు నిండా దొరికేదే, లంచాలు పుచ్చుకుంటే కంటి నిండా సరిపడా, కడుపుకి సరిపడా అన్నీ దొరికాయే, ఏంటి ఇట్టాగ అయిపోయింది? ఏమంటా మారు మనసు పొందామా, ఏమంటా బాప్తిస్మం పొందామా, నియమం నిష్ఠ అని అనుకున్నాం. తీరా చూస్తే తినటానికి లేదని సొణిగితే మనకేం రాదు. సొనక్కుండా ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, ఈ రోజుకు పస్తుండటం నీకు ఇష్టమైతే నీ ఇష్టమయ్యా అని దేవునికి అప్పగించుకొని దేవుని వాక్యం భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే తానే మీ దగ్గరకు వచ్చి మీకు కావాల్సింది ఇస్తాడు. స్తోత్రం చెప్పండి.